హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఫేస్ చేద్దాం, దీన్ని కూటమి ప్రభుత్వం పైన కాస్త ఫైట్ చేద్దాం అన్నట్టుగా తిరుమల దీక్ష ఒకటి తీసుకుందామని ప్రయత్నించారు, తిరుమల వెళ్దామని ప్రయత్నించారు. కాకపోతే ఇప్పుడు ఆయన క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు అని అంటే డిక్లరేషన్ మీద ఆయన సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఇటువంటి దీక్ష చేద్దామని అనుకున్నప్పుడు, ఫైట్ చేద్దాం అనుకున్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి కదా అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. మరి పెట్టకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? మరి ఆయన ఈ దీక్ష పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? యాక్చువల్లీ అయితే ఎవరైనా ఒక పొలిటీషియన్ అనుకున్నప్పుడు అన్ని మతాలకి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకోవాలి. సో నువ్వు నమ్మకం లేని వ్యక్తి నువ్వు రావాల్సిన అవసరం లేదు కదా. నిన్నెవరూ రమ్మని అక్కడ పిలవట్లేదు. నువ్వు రా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోమని చెప్పి ఎవరు నిన్ను పిలవట్లే అక్కడికి. కానీ నువ్వెంతటి నువ్వే రావాలని, అంటే హిందువుల ఓట్ బ్యాంక్ కోసం నువ్వు రావాలని అనుకున్నావు. సరే, ఎప్పుడైతే అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని అన్నప్పుడు ఆయనకి రావటానికి అంటే ఏదో ఒక కారణాలు చెప్పి, ఫస్ట్ ఏమో నేను కింద నుంచి నడుస్తాను, కొండకి మెట్ల ద్వారా వెళ్తాను అని అన్నారు, మెట్లు ఎక్కి వెళ్తాను అని అన్నారు, అల్పిరి దగ్గర నుంచి పాదయాత్ర అన్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత తీరా అది లేదు. ఆ తర్వాత ఫస్ట్ ఏమో మెట్లు ఎక్కుతానని అన్నాడు, తర్వాత మెట్లు కథ నాకు కాళ్ళు బెనికింది, నేను మెట్లు ఎక్కలేను అని అన్నాడు. అవును, సరే, తర్వాత ఏమైంది, మెట్లు ఎక్కకుండా నేను నేరుగా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకుంటాను అని అన్నాడు. సరే, ఏది ఏమైనా చేసుకో, నువ్వు దర్శనం చేసుకోవటం తప్పనము, దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఎవరైనా సరే అన్య మతస్థులుగా ఉన్నవాళ్ళు, అంటే వేరే రిలీజన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చినప్పుడు మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము, ఆయన మీద మాకు భక్తి ఉంది అనే ఒక సంతకం అది పెట్టడానికి ఎందుకు నీకు అంటే, నువ్వు ఒక మత ఉమ్మాది ఇన్ని రోజులు ఏపీలో అలాగే అనిపిస్తుంది. అంటే ఒక మతానికి నువ్వు ఏదైతే నువ్వు నమ్ముకున్న నీ మతానికి దానికోసం నువ్వు తిరుమలనంతా కూడా అక్కడ జరగాల్సిన ఆచారాలే కానివ్వండి ఏది జరగనివ్వాల. ఎందుకంటే ఆచారాలు జరగనివ్వలేదని అనటానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ పట్టుబట్టలు తీసుకెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్తారు. సో అది కూడా అక్కడ జరగలేదు. 5 సంవత్సరాలు నేను నా నెత్తిన పట్టుబట్టలు పెట్టుకొని నేను వెంకటేశ్వర స్వామి వారికి తీసుకెళ్ళాను అని అంటున్నావు. నువ్వు పద్ధతిగా చేయలేదని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్తున్నావు. అది పద్ధతి కాదు అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నారు. కాకపోతే నీకేంటంటే నువ్వు ఒక సీఎం అనే ఒక అహంభావంతో నేను ఏం చేస్తే అదే కరెక్ట్ అనేటట్టే చేసావు. ఇంకోటి అక్కడ చూసాం మనం, దర్శనం చేసుకొచ్చిన తర్వాత కూర్చోపెట్టి ప్రసాదాలు ఇచ్చేటప్పుడు ఆయన పైన ఒక స్టూల్ మీద కూర్చుంటే పురోహితులు వాళ్ళందరూ కూడా కింద కూర్చోవాలన్నమాట ఆయనకి ప్రసాదాలు ఇవ్వటానికి. ఇది ఎక్కడా జరగలేదు ఇప్పటి వరకు. అంటే ఆచారాలని, హిందూ ఆచారాలను కూడా ఈయన మార్చేసేయాలని చూడటం. ఇంకా మనం చూసాం ప్రసాదాల్లో ఏ రకంగా అయితే కల్తీ నెయ్యిని కలపడం. సో మద్య మాంసాలు అనేది పైకి తిరుమలలో నిషేధం, కానీ అలాంటి చోట దొరికేటట్టు చేయటం కానివ్వండి, అంత ఇష్టానుసారంగా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆయన సొంత జాగీరలాగా చేసేసారు. అంటే ఇప్పుడు ఒక్కటి మనం ఆలోచించాలి, ఇప్పుడే సిట్ ఇది నడుస్తుంది ఎంక్వైరీలు, దీనిలో చాలా విషయాలు కూడా బయట వస్తాయి. అంటే ఒక లడ్డూలోనే కల్తీ జరిగిందా, మిగతా వాటిల్లో కూడా కల్తీలు జరిగాయా, స్వామివారికి ఉండాల్సిన బంగారం ఉందా లేదా, ఆయనకు ఉన్న నిధులన్నీ కూడా అలా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అయితే 5 ఏళ్ల క్రితం ఎంత ఉన్నది, వచ్చిన ఆదాయాలంతా వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ అయితే ప్రజలందరికీ తెలియాలి. ఇక్కడ గవర్నమెంట్కి తెలిసినా తెలియపోయినా కూడా అవసరం లేదు, హిందువులకు అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో ఇప్పుడు అంటున్నాడు, ఇది ఎవరో ఏ పొలిటీషియన్ చెప్పారో నాకైతే అంటున్నారు, అది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ప్రజలకు చెప్పడం ఎందుకు అని కూడా ఎక్కడో విన్నాను. సో దీనిలో తెలియాల్సింది ప్రజలకి, హిందువులకి తెలియాలి ఇది. సో కల్తీ జరిగిందనేది తెలియాలి. అది తెలియకపోతే ఎవరు, ఇది హిందువులకి తెలియాలి కదా. ప్రతిదీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో అంతా కూడా ఇంత ఉంది, ఆయన సొమ్ము ఇంత ఉంది, ఆయన బంగారం ఇది అనేది మొత్తం తెలిసేది. సో ఇప్పుడు తెలియట్లేదు అది. సో అలాంటివన్నీ గతంలో తెలిసేది కాబట్టి ఇప్పుడు కూడా అదే తెలియాలని అంటాం. సో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాచకుండా అది చెప్పటం అనేది కరెక్ట్ విషయం అయింది. సో ఇవి దాచి
ఇది ఇట్లాంటి విషయాలు దాస్తే రేపు పొద్దున ఆయన మంచి చేస్తున్నాడు అనేది ఎలాంటి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ భక్తితో వెళ్తున్నాం, సో అక్కడ అంతా కలుషితం అయిపోయింది అది. సో అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు టీటీడీ అనేది, హిందువులు అందరికీ సంబంధించింది. అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు అక్కడ ప్రజలు. సో అందరికీ కూడా ఇలా కలుషితం జరిగింది అనేది బాధపడ్డారు. ఆయనకు ఓన్లీ ఆయన సంతకం మత ఉమ్మాది లాంటి వ్యక్తి, ఆయన సంతకం చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. సో నా మతంలో నేను ఇంకొక దేవుణ్ణి నమ్మను, నేను నా దేవుణ్ణి నమ్ముతాను అనేది అంటే ఓపెన్గా చెప్పేశాడు, అడ్మిట్ అయిపోయినట్టే. ఏ రోజైతే చెప్పలేదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, హిందూ దేవాలయానికి వస్తారు. వాళ్ళు అలాంటి డిక్లరేషన్స్ ఉంటే తప్పకుండా ఆయన సంతకం పెడతారు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగితే. ఎందుకంటే ఇప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుంటారు, సో అది పెట్టుకున్నారు కదా చాలాసార్లు. సో ఎప్పుడు అలా చేయకుండా లేరు కదా. సో ఇప్పుడు ఒక గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాలు ఏంటో, వాళ్ళ మతాలకి సంబంధించిన ఆచారాలు ఏముంటే అవి పాటించగలిగినప్పుడు అక్కడ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, పాటిస్తాం అనుకున్నప్పుడే వెళ్ళాలి. సో నువ్వు రాకపోతే నష్టం లేదు, నిన్ను రమ్మని ఎవడో అడగట్లేదు, స్వామివారికి నువ్వు రప్పించుకోవటం ఇష్టం లేదు కాబట్టి నీలాంటి వ్యక్తి నువ్వు అజమాయిషితో వచ్చావు. అప్పుడు కూడా స్వామివారు రమ్మంటే రావటం కూడా కదా, అజమాయిషితో వచ్చినట్టే కాబట్టి ఈరోజు చూడు స్వామివారు నిన్ను రానివ్వట్లే అక్కడికి. ఓకే, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే అనిపిస్తుంది, ఇది ఖచ్చితంగా దేవుడి దగ్గర వీళ్ళు అన్య మతస్థులుగా ఉన్నది. అక్కడ అక్కడ అన్ని రకాలుగా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకే ఇచ్చారు. ఎందుకంటే హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళకి హిందువులు వేసే ఉండిలో వేసే డబ్బులన్నీ కూడా అన్ని మతస్థులకు పంచడమా, వాళ్ళు చర్చిలు కట్టించుకోవటానిక కాదు కదా. సో దేని డబ్బు దానికే వాడాలి. అంతేగాని నేను ఒక రిలీజన్లో ఉన్నాను, ఆ రిలీజన్కి నేను తీసుకెళ్ళి పెడతాను అనేది ఒక సీఎం స్థాయిలో మాజీ సీఎంగా ఉన్న వ్యక్తికి అది కరెక్ట్ కాదు. సో అది ఈరోజు డిక్లరేషన్ అడగటం అనేది, సో హిందువులు అక్కడ ఒక సీఎం చెప్తానో ఇది చెప్తానో కాదు కదా. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టిస్తాను పంపించమని ఆయన ఏం చెప్పరు. టీటీడీ బోర్డు ఉంది, దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. సో గతంలో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళకన్నా గొప్పవాళ్ళ వీళ్ళు. సోనియా గాంధీ గారు పెట్టారు కదా, సో వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఏం కాదు కదా. ఆవిడ మరీను ఆ రిలీజన్లో అక్కడ ఆ దేశాల్లో పుట్టిన ఆవిడ కదా. అలాంటి ఆవిడ నేను నమ్ముతున్నానని వచ్చి ఇక్కడ సంతకం పెట్టారు కదా. సో ఆయన చూసినప్పుడు ఈయనేం పెద్ద గొప్పని ఫీల్ అవటం అవసరం లేదు. కానీ ఆయన మత ఉమ్మాది అనేది అయితే ఇప్పుడు మనకు అర్థమైన విషయం. నేను మానవతావాదిని అని అంటాడు. ఏ రకంగా మానవతావాది ఆయన? ఎవరికి ఏం చేశాడని మానవతావాదిగా? ఈ 5 ఏళ్లలో ఎంతమందిని హింస పెట్టాడు, ఈ 5 ఏళ్లలో ఎంతమంది మహిళలతో ఎట్లా బిహేవ్ చేశాడు. అమరావతి ఉద్యమం అప్పుడు ఎంతమంది మాస్క్ అడిగిన దానికి చంపావు అన్యాయంగా. ఏ రకం అంటే లిక్కరు ఏ రకంగా తయారు చేశారు, కల్తీ మద్యంలో ఎంతమంది చనిపోతూ ఉంటే నువ్వు కోట్లు కూడగొట్టుకున్నావు కదా, కూడబెట్టావు కదా. నువ్వు మానవతావాదిగా? మానవతావాదులు ఎట్లాంటివైనా చేస్తారు. ఆయనకి మతం ఇంపార్టెంట్ కదా. మతం ఇంపార్టెంట్ కాదన్నప్పుడు ఆ క్రిస్టియానిటీ వదిలేయవచ్చు కదా. నాకు మతం లేదు మానవత్వం ఉందన్నప్పుడు అది కూడా వదిలేయి. నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదని చెప్పు కదా. నేను నా మతాన్ని నేను 4 గోళ్ల మధ్యలోనే చదువుకో, నువ్వు చర్చికి వెళ్ళు, తప్పు లేదు. ఎవ్వరు మతానికి వాళ్ళు విలువించుకోవటంలో తప్పు లేదు. కానీ నువ్వు రాకపోయినా నష్టం లేదు. కానీ నువ్వు అక్కడ అపవిత్రం చేసింది ఒకటి తప్పు. నేను వస్తానని అక్కడ మాటలు చెప్పి అక్కడ అక్కడ వాతావరణం ఎలా అయిపోయింది, ఎంత సెక్యూరిటీ, ఎంత ఇది. వైసీపీ నాయకులంతా అక్కడికి వచ్చేసేయటం, ఒక రోజంతా ఏదో యుద్ధ వాతావరణం లాగా క్రియేట్ చేసావు కదా. అలాంటివి చేయటం తప్పు కదా. నువ్వు హిందువుల టెంపుల్ మీద యుద్ధానికి వస్తున్నావా? నీ బలం చూపెట్టుకోవటానికి వస్తున్నావా? బలగాలకు కాదు కదా, భక్తితో రావాలి అక్కడికి. బలం చూపెట్టుకోవాలి. నా వెనకాల ఎంతమంది ఉన్నారు అని చూపెట్టుకుంటే ఆ దేవుడు రానివ్వడు. దేవుడి ముందు నువ్వు ఎంత నథింగ్.
నువ్వైతే ఏదంటే అనుకుంటున్నావు నా దేవుడే దేవుడు అని, నీ దేవుడే దేవుడు కాదు, అన్ని దేవుళ్ళు ఒకటే. ఆ దేవుడు కూడా క్షమించడు. అచ్చమైన క్రిస్టియన్స్కి అలాంటివి లేవు, తెల్లాళ్ళకి లేదు అది. వాళ్ళకి భారతదేశంలో పుట్టిన ఇలాంటి వాళ్ళకే ఉన్నాయి, మత ఉన్మాదుల్లాగా ఉన్నారు. అదే విదేశాల్లో ఉన్న తెల్ల వాళ్ళకి ఎవరికి అలాంటి పట్టింపులు లేవు. మీ ప్రసాదాలు తినమనో, మీ గుడికి రామనో, మీ వాళ్ళు వచ్చి చక్కగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెడతారు, వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అవును. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి ఎందుకు ఈ బాధ అంటే, వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుంచి వీళ్ళేనా క్రిస్టియన్సా? వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? హిందువులు. భారతదేశం ఇది ఎవరు పరిపాలించారు? ఎవరి దేశంలో ఉండి, ఎవరి దగ్గర ఉండి ఏం మాట్లాడుతున్నావు? మతాలను రెచ్చగొడుతున్నావు కదా. సో ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు ఓపెన్గా తెలిసింది. సో రేపు పొద్దున ఆయనని ఏ పార్టీ కూడా ఆదరించదు, ఎందుకంటే ఇది మత ఉన్మాదం లాగా తయారయ్యాడు. బీజేపీ చేరనిస్తుంది అనుకుంటారా? బీజేపీ చేరనివ్వదు. కాంగ్రెస్ చేరనిస్తుంది అనుకుంటారా? కాంగ్రెస్ కూడా చేరనివ్వదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ సంతకం పెట్టి వెళ్ళారు. రాహుల్ గాంధీ పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన హిందూ. సోనియా గాంధీ గారు పెట్టి వెళ్ళారు కదా. సో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇలాంటి వాళ్ళని చేస్తారు. ఆయనకి ఎవరు కూడా జాతీయ స్థాయిలో